హాయ్ ఫ్రెండ్స్, ఏంటి మగ్గులు చూస్తుంది కొత్తవి అనుకుంటున్నారా అండి? ఇదైతే కొత్తవి అయితే కాదండి, పాతవే అండి. పాతవే చిటికెలో క్లీన్ చేసుకోవడం ఎలా, చాలా బ్లాగ్స్. అందరు బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ యొక్క వీడియో ఏంటంటే క్లీనింగ్ టిప్ అండి. ఇవాళ అయితే వంట అయితే కాదండి, ఇవాళ అయితే క్లీనింగ్ టిప్ అండి. ఈ మగ్స్ అయితే 5 minutesలో ఎలా క్లీన్ చేసుకోవాలో అనేసి అయితే చూపిద్దాం అనేసి అయితే ఇవాళ వీడియో అండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్లోకి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనకు మామూలుగా టాయిలెట్ క్లీనర్ ఉంటుంది కదా, హార్పిక్ కానీ ఏదైనా కానీ, అది కొంచెం, అలానే విమ్ లిక్విడ్ అండి, ఇది కొంచెం, అలానే కొద్దిగా వంట సోడా అండి. ఇంట్లో అయితే ఉంటాయి కదా, అన్నీ అయితే ఇంట్లోనే ఉండే వాటితోనే అయితే ఇవాళ అయితే వీడియో చేస్తున్నా అండి. ఇక్కడైతే ఒక బ్రష్ అయితే అవసరం అవుతుందండి. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని ఇందులో మొత్తం పేస్ట్ లాగా ఫస్ట్ అయితే దీన్ని కలుపుకోవాలండి. చూడండి, ఫస్ట్ అయితే టాయిలెట్ క్లీనర్ అంటాం కదా, ఏదైనా కావచ్చు, అది హార్పిక్ కావచ్చు, అలాంటిది. ఇలా కొద్దిగా ఇదైతే వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే విమ్ లిక్విడ్ అండి. ఇంట్లోనే రుద్దే పని లేకుండా మనమైతే ఇలా లిక్విడ్ అయితే తయారు చేసుకున్నామంటే చూసారా, కొద్దిగా అంటే కొద్దిగా విమ్ లిక్విడ్, అలానే కొద్దిగా వంట సోడా, ఈ 3 వేసేసి ఒక బ్రష్, పాత బ్రష్ తీసేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. మొత్తం అంతా కలిసేట్టు కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చేతులు అయితే నొప్పి పుట్టకుండా ఇలా క్లీన్ చేసుకున్నారంటే 5 minutesలో మన పని అయితే అయిపోతుంది. మగ్స్ క్లీన్ చేసుకోవచ్చు, బకెట్స్ క్లీన్ చేసుకోవచ్చు, ఇలా చాలా అన్నీ చేసుకోవచ్చండి ఈజీగా. చూసారా, అప్పుడే బేకింగ్ సోడా వేయగానే, ఈ వంట సోడా వేయగానే మొత్తం అంతా కలిసేట బురుగు అయితే వచ్చేస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, ఈ మగ్స్కి అయితే ఇది అప్లై చేసేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇలా క్లీన్గా లేదు, ఇవాళ వీడియో చేద్దామనేసి అలానే పెట్టానండి. ఇప్పుడైతే దీనికి నిదానంగా మొత్తం అయితే అంతా రాసేసుకోవాలి. మనము ఈ పేస్ట్ చేసుకున్నాం కదా, దీన్నే మొత్తం అయితే ఇలా రాసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ ఇలా అప్లై చేసుకోవడమే, రుద్దే పని కూడా లేకుండా చాలా ఈజీగా. చూడండి, ఇలా అంటేనే పోతా ఉంది, చేతులకి నొప్పి పుట్టకుండా ఇలా క్లీన్ చేసేసుకోవడం. చూసారా, ఒకసారి ఇలా అన్నామంటే మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇదైతే అందరికీ యూజ్ అయ్యే టిప్ అండి. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిప్స్ కూడా ఉన్నాయి, చూసైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే లోపల కూడా అంటించేయాలి. కొద్దిసేపు అయితే ఇలా రాసుకొని కొద్దిసేపు ఇలానే ఉంచాలి. ఇంకొక మగ్గు కూడా ఇలానే అప్లై చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకో మగ్గు కూడా ఇలా మొత్తం అయితే రాసేసుకోవాలి. ఈజీగా అంటే ఈజీగా అయితే ఇలా చేసేసుకోవచ్చండి. ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది. చూడండి, ఒక చేతితో అయితే రావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, మగ్గులకైతే 2 మగ్గులకి ఇలా అంటించేసి ఒక 2 నిమిషాలు అయితే ఇలానే ఉంచేసామంటే చాలండి, మొత్తం అయితే దానికి పట్టుకుంటుంది. ఇప్పుడు ఓకే, మనం స్టీల్ది ఏదైనా ఉంటుంది కదండి మన ఇంట్లో, ఇలా రుద్దడమే. సామాన్లు అయితే ఎలా రుద్దుతామో మనమైతే ఇలా రుద్దేయడమే అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎలాంటి రుద్దే పని లేదండి, ఊరికే ఇలా అన్నామంటే చాలండి, మొత్తం అయితే క్లీన్గా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మరక లేకుండా. చూసారా, చాలా అంటే చాలా ఈజీగా ఇలా వారంకి ఒకసారి అయితే చేసుకున్నామంటే మగ్గులు అయితే చూడండి కొత్త వాటిలా మెరుస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైనా ఒక్క మరకైనా కనిపిస్తుందా? చూసారా, ఎక్కడైనా చిన్న మరక కూడా కనిపించట్లేదు. చూడండి, కొత్త దానిలా అయితే చేసేసుకోవచ్చండి. ఇలా చేసామంటే ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి, అలానే ఇది కూడా ఒక్కసారి చూసారా,
నేను చూపిస్తున్న విధంగా క్లీన్ అయితే చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక్క రుద్దే లోపు చూసారా చాలా అంటే చాలా క్లీన్గా అయిందండి. ఇది కూడా ఒకసారి కడిగేసి అయితే చూస్తాను. చూసారా ఎలాంటి మరక లేకుండా అయితే నేనైతే కడిగేసానండి. చాలా సింపుల్ టిప్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైనా మరక కనిపిస్తుందా? చూసారా కొత్త దానిలో అయితే చేసేసానండి నేనైతే ఈ 2 మగ్గులు. చూడండి ఫ్రెండ్స్, చూసారా కొత్త వాటిలో ఉన్నాయా లేదా చెప్పేసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.